నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు పరిశీలించిన కేంద్ర మంత్రులు. 2026లో ఉత్పత్తి ప్రారంభమవుతుందన్న అశ్విని వైష్ణవ్. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న కిషన్ రెడ్డి. కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమది 40 ఏళ్ల పోరాటమని వ్యాఖ్య. శత్రువుతో నేరుగా కొట్లాడుతానన్న ఎంపీ ఈటెల. హుజురాబాద్ స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తానని ధీమా. చందు నాయక్పై పాత కక్షలతోనే హత్యకు రాజేష్ పన్నాగం. కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెల్లడి. బెంగాల్ అసోం సీఎంల మధ్య మాటల యుద్ధం. అక్రమ వలసలు, గుర్తింపు రాజకీయ అంశాలపై విమర్శనాస్త్రాలు.